గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై జై మాతా భారత్ మాతా, జై జై మాతా భారత్ మాతా, భారత్ మాతా కీ జై. भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम. नायकत्व वर्धिल्लाली, బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై శ్రీరామ్. జమ్మికుంట మండల శాఖ అధ్యక్షుడిగా మాషిపల్లి గ్రామ ఉప సర్పంచి, ఓబీసీ మోర్చా మాజీ మండలాధ్యక్షుడు తొందరగా రమేష్ యాదవ్ గారిని నిన్న జిల్లా పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి కృష్ణారెడ్డి గారు ప్రకటన జరిగింది. వీరి బాధ్యతకు సహకరించినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు వీరిని ఆశలు పెట్టుకొని జమ్మికుంట మండల బీజేపీ పార్టీని ప్రతి గ్రామంకు తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని చేస్తారని ఆశిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెప్పండి. నాపై నమ్మకం ఉంచి మా బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మాడ వెంకటరెడ్డి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ గారు, వీరి సహాయ సహకారంతో నాకు ఈ బాధ్యతను నాపై పెట్టినందుకు, నాకు అప్పగించినందుకు వారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి మా మండల నాయకులు కానీ, ప్రజెంట్ సర్పంచులు కానీ, మాజీ సర్పంచులు, వివిధ హోదాలు ఉన్నటువంటి వార్డు మెంబర్లు కానీ వారికి కూడా నేను మరొకసారి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే నేను అతి తక్కువ వయసులోనే నేను ఫస్ట్ ఉప సర్పంచ్, మూడోసారి ఇప్పుడు నేను ఈ మండలానికి కూడా ఫోరంగా అధ్యక్షునిగా ఎన్నికయ్యడం జరిగింది. అదేవిధంగా అతి తక్కువ సమయంలోనే నేను సంజయ్ అంటే నాకు తెలిసినప్పటి నుంచి కూడా గత వివిధ పార్టీలు కూడా ఇక్కడ ఉన్న విషయం అందరికి తెలిసిన విషయమే. కానీ బండి సంజయ్ అన్న గారు నా వెండంటి ఉండి నాకు ఈ పదవి బాధ్యతలు అప్పచెప్పి నాకు ఈ రథసారథి జమ్మికుంట మండలానికి రథసారథిగా పంపించినందుకు నేను మరొకసారి తనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే తనకు ఇప్పటివరకు కూడా నా మీద ఎలాంటి నమ్మకం పెట్టుకొని ఈ బాధ్యత అనేది అప్పచెప్పిండో, అదేవిధంగా ఈ మన 20 గ్రామాలకు నేను వెనుదండగా ఉండి వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అయినటువంటి అటువంటి పథకాలను నేను గడప గడపగా తీసుకెళ్ళి వారి దాని మీద రేపు రాబోయే ఎన్నికలలో ప్రతి వ్యక్తిని కూడా నేను ఒక శక్తి లెక్క మార్చి నేను గెలిపించుకునే బాధ్యత నా మీద ఉన్నది. కాబట్టి నాకు కూడా ఇక్కడున్న నాయకులందరూ దయచేసి కుల బంధువులు అయితేనే, మిగతా వాళ్ళు అయితేనే, పార్టీలో ప్రతి ఒక్కరు కూడా కీలకమే కనుక నేను అందరినీ కలుపుకొని పనిచేస్తా. దయచేసి నా మీద ఉన్న నమ్మకాన్ని కూడా నేను ఒక మచ్చ లేకుండా నేను వాళ్ళకు నాకు ఇచ్చిన బాధ్యతను పూర్తి స్థాయిలో అప్పగిస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బండి సంజయ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.